హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ క్లాస్లో మనం యూఐపాత్ స్టూడియో యొక్క డిజైన్ ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాం, రైట్? హోమ్ పేజ్ దేనికి వాడతాం, డిజైన్ ఎక్కడ వాడతాం, అండ్ డీబగ్ ఎక్కడ యూజ్ చేస్తాం అనేది నేర్చుకున్నాం, రైట్? అండ్ ఈ న్యూ ప్రాజెక్ట్ అనేది ఏం చేస్తుంది, న్యూ ఫ్రమ్ టెంప్లెట్స్, ఈ టెంప్లెట్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఇవన్నీ యాక్టివిటీస్ ఏమేమి యూజ్ అవుతాయి అనేది చూసాం. అండ్ శాంపుల్ ప్రాసెస్ని ఎలా డిజైన్ చేయాలనేది కూడా చూసాం. అండ్ డిజైన్లో కూడా ఇక్కడ రిమూవ్ అన్యూజ్డ్ యాక్టివిటీ దేనికి యూజ్ అవుతుంది, అండ్ ఎనలైజ్ ఫైల్, ఈ ఎనలైజ్ ఫైల్ అనేది దేనికి యూజ్ చేస్తాం అంటే మనం డిజైన్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఎనలైజ్ చేస్తే మన దాంట్లో ఏమైనా సజెషన్స్ ఉంటే ఆ సజెషన్స్ని అది ప్రొవైడ్ చేస్తుంది, రైట్? అండ్ దీన్ని ఎక్స్పోర్ట్ ఎక్సెల్ చేయడానికి అండ్ పబ్లిష్ అంటే ఇక్కడ మనం పబ్లిష్ చేస్తేనే అది ఆర్కెస్ట్రేటర్లోకి వెళ్తుంది. ఓకే, అంటే మనం డిజైన్ చేసిన ఈచ్ అండ్ ఫ్లో అనేది ఎప్పుడంటే ఇక్కడ పబ్లిష్ చేసిన తర్వాత అది ఆర్కెస్ట్రేటర్లోకి వెళ్తుంది. అక్కడ మనం జాబ్స్ని షెడ్యూల్ చేయడం కానీ అవన్నీ లేటర్ కాన్సెప్ట్స్, అవి మనం తర్వాత నేర్చుకుందాం. ఓకే, అండ్ ఇటే పక్కన ఉన్నది యాక్టివిటీ ప్యానెల్, ప్రాజెక్ట్ ప్యానెల్ అండ్ స్నిప్పెట్స్. ఈ ప్రాపర్టీస్, ఈ యాక్టివిటీ ప్యానల్ ఏం చేస్తున్న యాక్టివిటీలో అన్ని యాక్టివిటీస్ రిలేటెడ్ డేటా అనేది ఉంటుంది. అంటే మీరు ఎక్సెల్ ఆపరేషన్ చేద్దాం అనుకుంటున్నారా, ఎక్సెల్ ఆటోమేషన్, వర్డ్ ఆటోమేషన్ చేద్దాం అనుకుంటున్నారా, లేదంటే పీడిఎఫ్ ఆటోమేషన్ చేద్దాం అనుకుంటున్నారా, పీడిఎఫ్ ఆటోమేషన్ చేస్తే దాంట్లో గెట్ పేజ్ నెంబర్ ఎలా తీసుకోవాలి, ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ అనేది మనకి ఇక్కడ ఈ యాక్టివిటీస్లో దొరుకుతుంది. ఇన్ కేస్ మనకి కావాల్సిన యాక్టివిటీ ఇక్కడ లేదు అన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఈ ప్యాకేజ్ మేనేజ్ ప్యాకేజ్లోకి వెళ్ళి ఈ ప్యాకేజ్లో ఆల్ ప్యాకేజెస్ క్లిక్ చేసి ఈ సెర్చ్లో మనకు కావాల్సిన ప్యాకేజ్ని సెర్చ్ చేస్తాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఈ పీడిఎఫ్ దాంట్లో నేను యాక్టివిటీ ప్యానల్లో పీడిఎఫ్ని సెర్చ్ చేస్తున్నాను. సో చూడండి, ఇక్కడ పీడిఎఫ్ రిలేటెడ్ యాక్టివిటీ ఉంది, రైట్? ఇక్కడ నాకు ఇది దొరికింది. ఇన్ కేస్ నాకు ఇక్కడ ఈ యాక్టివిటీ లేదనుకోండి, నేనేం చేస్తాను, మేనేజ్ ప్యాకేజ్లోకి వెళ్ళి ఇక్కడ సెలెక్ట్ ఆల్ ప్యాకేజెస్ సెలెక్ట్ చేసి ఇక్కడ పీడిఎఫ్ అనేది సెర్చ్ చేస్తాను నేను. చూడండి, ఇక్కడ పీడిఎఫ్ యాక్టివిటీస్ ఉందా, చూడండి, ఈ పీడిఎఫ్ యాక్టివిటీస్ ఇన్స్టాల్ దిస్ ప్యాకేజ్ ఇక్కడ ఉందా మనకి అవైలబుల్గా. సో ఈ పీడిఎఫ్ యాక్టివిటీస్ని యూజ్ చేసి మనం ఏం చేస్తాం, దాని రిలేటెడ్ ఆపరేషన్స్ అన్నీ మనం చేస్తాం. ఇప్పుడు దీన్ని ఈ డౌన్లోడ్ అని ఉంది కదా, ఇక్కడ చూడండి, బై యూఐపాత్, ఇది యూఐపాత్ వాళ్ళు ఇచ్చింది, ఇది డిఫరెంట్ వాళ్ళు ప్రిపేర్ చేసిన పీడిఎఫ్ రిలేటెడ్ యాక్టివిటీ. అంటే మీరు బై యూఐపాత్ వాళ్ళదన్నా తీసుకోవచ్చు, లేదంటే సమ్వన్ ఎవరైనా డిజైన్ చేస్తే వాళ్ళదన్నా మీరు ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో యాక్టివిటీస్ని మీరు వాడుకోవచ్చు. సో నేను యూఐపాత్ వాళ్ళది తీసుకుంటున్నాను, దీన్ని డౌన్లోడ్ చేసి సేవ్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, నాకు ఈ ప్యాకేజ్ అనేది ఇక్కడ సేవ్ అయ్యి నాకు ఇక్కడ దాని రిలేటెడ్ ఆపరేషన్స్ అన్నీ కనబడతాయి. అంటే ఆపరేషన్స్ నథింగ్ బట్ దాని యాక్టివిటీస్ అన్నీ నాకు ఇక్కడ కనబడతాయి. ఓకేనా? సో ఇలా మనం ఏం చేస్తామంటే మనకి కావాల్సిన యాక్టివిటీ ఇక్కడ ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటాం. అంటే క్లయింట్ రిక్వైర్మెంట్ అనేది ఎప్పుడు డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు ఇచ్చే ఆటోమేషన్ కానీ లేదంటే యూజ్ కేసెస్ అని డిఫికల్ట్గా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, దాని రిలేటెడ్ వాళ్ళు ఏదైతే లాజిక్ అనుకుంటున్నారో దాని ప్రకారం మనం బిల్డ్ చేయాలన్నప్పుడు మనకు కొన్ని యాక్టివిటీస్ అనేది సపోర్ట్ అవ్వవు, బై డిఫాల్ట్ రావు. సో అలా రానప్పుడు మనం ఏం చేయాలి, మనం ఓన్గా కస్టమ్ యాక్టివిటీ అన్న క్రియేట్ చేయాలి, లేదంటే మనకి ఏ యాక్టివిటీ కావాలనేది తెలిసినప్పుడు బై డిఫాల్ట్గా మనం ఇక్కడికి వెళ్ళి మనం ఆ యాక్టివిటీని మేనేజ్ ప్యాకేజ్లోకి వెళ్ళి ఆ యాక్టివిటీని ఇంపోర్ట్ చేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోగానే నాకు పీడిఎఫ్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నీ వచ్చినాయా, ఎక్స్పోర్ట్ పీడిఎఫ్, ఎక్స్ట్రాక్ట్ ఇమేజ్, ఎక్స్ట్రాక్ట్ పీడిఎఫ్. సో ఇక్కడ మనకి బై డిఫాల్ట్ యూఐపాత్ ప్లాట్ఫామ్ వాళ్ళు ఇచ్చిన యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి. అవి మనకి యూజ్ అయినంత వరకు మనం దాన్ని యూజ్ చేసి ఫ్లోని డిజైన్ చేస్తాం. ఎప్పుడైతే అవి మనకి సపోర్ట్ అవ్వట్లేదు, మనకి కావాల్సిన యాక్టివిటీ ఇక్కడ లేదు అన్నప్పుడు మనం ఏం చేస్తాం, మేనేజ్ ప్యాకేజ్లోకి వెళ్ళి ఆ మేనేజ్ ప్యాకేజ్ని క్లిక్ చేసి అక్కడ ఆల్ ప్యాకేజెస్ని క్లిక్ చేసి ఇక్కడ మీకు కావాల్సిన యాక్టివిటీ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ సెర్చ్ చేసినప్పుడు బై డిఫాల్ట్ ఇక్కడ వస్తాయి. దాన్ని యూజ్ చేసుకుని మీరు ఏం చేయాలి, ఇన్స్టలేషన్ చేసుకోవాలి. ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నాను, రైట్? సో ఇది ప్రాజెక్ట్ అంటే ఇది మెయిన్ XAML ఫైల్. అండ్ కొన్ని ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయి మీకు, ఈ ప్రాజెక్ట్లో ఇప్పుడు నాకు మెయిన్ ఫైల్ ఒకటే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని లార్జ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఆ లార్జ్ ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడు
మనకేమవుతుంది, మెయిన్ ఫైల్లోనే మొత్తం లాజిక్ అంతా పెట్టలేం. ఆ మెయిన్ ఫైల్ కాకుండా దాన్ని సబ్ ఫైల్స్ కింద డివైడ్ చేసి ఆ సబ్ ఫైల్స్ని మెయిన్ పేజ్లో మనం ఇంక్లూడ్ చేస్తాం. ఓకే, అది లేటర్ కాన్సెప్ట్. అంటే తర్వాత వచ్చే క్లాస్లో మీకు ఇన్ డీటెయిల్గా వస్తుంది. మెయిన్ పేజ్లో ఎప్పుడు మెయిన్ లాజిక్కే ఉండాలి. అంటే ఇప్పుడు జీమెయిల్ ఆటోమేషన్ ఉంది. జీమెయిల్ ఆటోమేషన్ అంటే మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి క్లిక్ లాగిన్ చేసి అదంతా లాగిన్ యాక్టివిటీ. సో మెయిన్ పేజ్లో జీమెయిల్ లాగిన్, చెక్ ద ఈమెయిల్, సెండ్ ద ఈమెయిల్, లాగౌట్ ద ఈమెయిల్, ఆ 3 పార్ట్లే ఉండాలి మనకి. దాని తర్వాత ఈచ్ లాగిన్ యాక్టివిటీలో మనం ఏం చేస్తాం, యూజర్ నేమ్ ప్రొవైడ్ చేస్తాం, దాని కింద కంటిన్యూ క్లిక్ చేస్తాం, పాస్వర్డ్ ప్రొవైడ్ చేస్తాం, క్లిక్ లాగిన్ చేస్తాం. ఇవన్నీ 4-5 స్టెప్లు. ఓకే, ఆ స్టెప్లు ఇంక్లూడ్ చేసుకుంటాం. అలా డిఫరెంట్ స్క్రీన్కి ఒక్కొక్క సీక్వెన్స్ ప్రిపేర్ చేసి ఆ సీక్వెన్స్ని మనం అప్డేట్ చేస్తాం అనమాట. ఈ సీక్వెన్స్లు అన్నీ తీసుకొచ్చి మనం ఏం చేస్తాం, మెయిన్ సీక్వెన్స్లో ఇంక్లూడ్ చేసుకుంటాం, అంటే వర్క్ ఫ్లోని డిజైన్ చేసుకుంటాం. ఓకే, రైట్. అండ్ స్నిపెట్స్లో మనకి ఏముంటే డైరెక్ట్గా ఇక్కడ డిలేస్ కానీ చూడండి, ఇక్కడ బై డిఫాల్ట్ 1 సెకండ్ కావాలా, 10 సెకండ్స్ కావాలా, 100 మిల్లీ సెకండ్సా, లేదంటే లూప్స్ ఫర్ ఈచ్ లూప్. ఓకే, అండ్ ఆర్కెస్ట్రేషన్, యాడ్ టు క్యూ, క్రియేట్ ఎక్స్టర్నల్ టాస్క్. సో ఇలా డిఫరెంట్ ప్రీ డిఫైన్డ్ ఫ్లోస్ ఉంటాయి. మీకు కావాలి అనుకుంటే ఈ ఫ్లోని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి మీకు నచ్చిన ఫ్లోలో మీరు ఇన్వోక్ చేసుకోవచ్చు. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఇదంతా యాక్టివిటీ ప్రాజెక్ట్ స్నిప్పెట్. కమింగ్ టు ఇట్ సైడ్, మీ రైట్ సైడ్ రండి. ఇక్కడ ఏమున్నాయి, ప్రాపర్టీస్. అంటే మనం తీసుకున్న ఈచ్ యాక్టివిటీకి దాని ప్రాపర్టీస్ ఇక్కడ డిఫైన్ అవుతాయి. అంటే ఇన్పుట్, అవుట్పుట్ నేమ్స్ అండ్ దాని యొక్క ప్రాపర్టీ నేమ్, డిస్ప్లే నేమ్. అంటే ఈ డిస్ప్లే నేమ్ని కావాలంటే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. అక్కడ మెసేజ్ బాక్స్ తీసేసి డిస్ప్లే అండ్ డిస్ప్లే అని పెట్టుకోవచ్చు. అండ్ ఆటోమేటికల్లీ క్లోజ్ ఆఫ్టర్, అంటే ఇందాక ఆటోమేటికల్ క్లోజ్ ఆఫ్టర్ అంటే పర్టికులర్ టైం తర్వాత దానంతట అదే క్లోజ్ అయిపోతుంది, మనం క్లోజ్ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమవుతుంది, ఇది యూజ్ చేసుకున్నాం అనుకోండి, మనకి పాపప్ మెసేజ్ బాక్స్ వస్తుంది, మనం ఓకే క్లిక్ చేస్తేనే అది క్లోజ్ అవుతుంది, లేదంటే అంటిల్ అన్లెస్ అది ఆ స్టాండ్ బై మోడ్లోనే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ దానికి బటన్స్, ఏ బటన్స్ కావాలి అంటే ఓకే కావాలా, ఓకే క్యాన్సిల్ కావాలా, నో క్యాన్సిల్ కావాలా. అండ్ క్యాప్షన్, మన అన్న దానికి టైటిల్ పెట్టాలనుకుంటే దాని టైటిల్ పెట్టుకోవడానికి. సో ఇక్కడ దాని టెక్స్ట్ ఇన్పుట్ మెథడ్ ఏమి ఇచ్చాం అనేది అక్కడ వస్తుంది. తర్వాత అది ప్రైవేట్, టాప్ మోస్ట్, అంటే అది టాప్లో రావాలా, మిడిల్లో రావాలా అనేది. అండ్ చూస్ బటన్స్, ఆ బటన్ ఏ బటన్ ఉండాలి. అంటే ఒక యాక్టివిటీ యొక్క ప్రాపర్టీ మొత్తం మనకి ఈ ప్రాపర్టీస్లో కనబడుతుంది అనమాట. ఓకే, ఈ ఆబ్జెక్ట్ రిపోజిటరీ అంటే మనం ఏదైతే ఎలిమెంట్స్ తీసుకున్నామో దాని ఎలిమెంట్స్ యొక్క డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అనేది ఈ ఆబ్జెక్ట్ రిపోజిటరీలో ఉంటాయి. అంటే దాని యాక్టివిటీస్ అన్నీ ఇక్కడ మనకి కనబడతాయి అనమాట. ఇక్కడ మనం బిల్డ్ చేసుకున్న తర్వాత ఈ ఆబ్జెక్ట్ రిపోజిటరీని యూజ్ చేసుకుని మనం మన డిజైన్లో దాన్ని ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ అవుట్లైన్ అంటే ఇక్కడ చూడండి, ఇది మెయిన్ సీక్వెన్స్లో డిస్ప్లే ఉంది. లైక్ అలాగే ఇది మెయిన్ సీక్వెన్స్, ఆ మెయిన్ సీక్వెన్స్లో డిస్ప్లే ఉంది. ఓకే, అంటే ఇది అవుట్లైన్ అనేది ఇప్పుడు మనం ఏదైనా డయాగ్రామ్ తీసుకున్నాం అనుకోండి, ఏదన్నా ఒక ఎండ్ టు ఎండ్ యూజ్ కేస్ తీసుకున్నప్పుడు మనం అవుట్లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఇన్సైడ్ యాక్టివిటీస్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయం. బట్ ఇన్సైడ్ మనం వెళ్ళినప్పుడు దానికి ఎలాబరేటెడ్గా ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ అవుట్లైన్ కూడా ఏంటంటే ఎప్పుడైతే అవుట్లైన్ ఉందో అవుట్లైన్ మెయిన్ ఫంక్షనాలిటీ చూపిస్తుంది, మనం దాన్ని ఎక్స్పాండ్ చేసే కొలది ఏమవుతుంది, దాని ఇన్నర్ ఫంక్షన్ కూడా చూపిస్తుంది. ఓకే, అండ్ టెక్స్ట్ ఎక్స్ప్లోరర్, ఈ టెక్స్ట్ ఎక్స్ప్లోరర్ అనేది టెస్టింగ్ టైంలో మనకి యూజ్ అవుతుంది. ఓకేనా. అండ్ డేటా మేనేజర్, ఈ డేటా మేనేజర్ అనేది మనం ఏవైతే ఈ ప్రాజెక్ట్లో యూజ్ చేస్తాం, అది వేరియబుల్స్ అవ్వచ్చు, ఆర్గ్యుమెంట్స్ అవ్వచ్చు, రిసోర్సెస్ అవ్వచ్చు, ఎంటిటీస్ అవ్వచ్చు, లేదంటే అసెట్స్ అవ్వచ్చు, క్యూస్ అవ్వచ్చు, అవన్నీ ఈ డేటా మేనేజర్లో ఇక్కడ మనకి చూడడానికి పాసిబుల్ ఉంటుంది. ఓకే, సో ఐ హోప్ మీకు ఈ టూల్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చూడండి ఇక్కడ నెక్స్ట్ డీబగ్లోకి వచ్చినప్పుడు చూడండి, డీబగ్లో కొన్ని ఉన్నాయి, ఏమున్నాయి, రన్ ఫైల్ ఉంది, డీబగ్ ఉంది, రన్ ఉంది, అండ్ స్టెప్ ఇన్టు, స్టెప్ ఓవర్, స్టెప్ అవుట్. ఓకే, అండ్ ఇక్కడ బ్రేక్ పాయింట్స్ ఉన్నాయి, అంటే మనం ఎక్కడ వరకు రావాలి, ఎక్కడ వరకు ఆఫ్ చేయాలనేది ఈ బ్రేక్ పాయింట్స్ని సెలెక్ట్ చేస్తాం. అండ్ స్పీడ్,
అంటే ఇప్పుడు రన్ అయ్యే స్పీడ్ కూడా మనం కంట్రోల్ చేయడానికి, అంటే అది 1xలో రన్ అవ్వాలా, 2xలో రన్ అవ్వాలా, 5xలో రన్ అవ్వాలా, ఎగ్జిక్యూషన్ ట్రయల్. ఓకే, అండ్ హైలైట్ ఎలిమెంట్, ఏదన్నా ఎలిమెంట్ని మనం హైలైట్ చేసుకోవడానికి. లాగ్ యాక్టివిటీస్, కంప్లీట్ ఆన్ ఎగ్జిక్యూషన్. లాగ్ యాక్టివిటీస్ అంటే మనం రన్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ లాగ్ యాక్టివిటీ అనేది ఈ లాగ్ యాక్టివిటీస్లో మనకి స్టోర్ అవుతుంది. అండ్ పిక్చర్ అండ్ పిక్చర్. ఓకే, ఈ పిక్చర్ అండ్ పిక్చర్ ఎప్పుడంటే మనం ఓవర్ ద డెస్క్టాప్ నుంచి ఏదైనా డిజైన్ చేసినప్పుడు ఈ పిక్చర్ అండ్ పిక్చర్ అనేది యూజ్ అవుతుంది. యూజ్ చేసుకుని మనం ఏం చేస్తాం, దీన్ని ఇక్కడ చూడండి, రన్ ఆర్ డీబగ్ ఇన్ ఏ సెపరేట్ సెషన్ ఆర్ వర్చువల్ డెస్క్టాప్, అంటే VMs on your machine avail both executing and debugging process or libraries at a time. మనం రెండిట్లోనే ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే, అండ్ రిమోట్ డీబగ్గింగ్. రిమోట్ డీబగ్గింగ్ అంటే రిమోట్లీ మనం కార్ని ఆపరేట్ చేస్తాం, చూసారా, రైట్? రిమోట్లీ మనం ఏం చేస్తాం, కార్ని ఆపరేట్ చేసుకుంటాం. ఇక్కడ కూడా మనం ఆ రిమోట్ డీబగ్గింగ్ యూజ్ చేసి మన రోబోట్ని రన్ చేసుకోవడానికి. ఓకే, అండ్ ప్రొఫైల్ ఎగ్జిక్యూషన్. ఈ ప్రొఫైల్ ఎగ్జిక్యూషన్ ఏంటి, మనకి పర్సంటేజ్ ఎంత కంప్లీట్ అయింది. ఓకే, ఎగ్జిక్యూషన్ టైమ్ డేటా ఈజ్ కలెక్టెడ్ వెన్ ద డిస్ప్లే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సబ్సీక్వెంట్ రన్స్. అంటే ఈ ఎగ్జిక్యూషన్, ప్రొఫైల్ ఎగ్జిక్యూషన్ అంటే ఈచ్ పేజ్ ఎంతవరకు రన్ అయింది, ఎంత డేటా క్యాప్చర్ అయింది, ఎంత బ్యాలెన్స్ ఉంది, ఇవన్నీ మనం ఎగ్జిక్యూషన్ డీటెయిల్స్లో చూడవచ్చు. ఓపెన్ లాగ్స్ అంటే ఇప్పుడు మనం రన్ చేసినవన్నీ ఎక్కడ ఉంటే ఆ ఓపెన్ లాగ్స్లో ఉంటాయి. అక్కడికి వెళ్ళి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ చూడండి మనకి ఆ లొకేషన్ తీసుకెళ్ళి ఎప్పుడు ఏది రన్ చేసాం ఈచ్ అండ్ ఎవ్రీ టెక్స్ట్ ఫైల్ జనరేట్ అవుతుంది అనమాట. మీరు ఓపెన్ చేసిన దగ్గర నుంచి మీరు చేసిన మోడిఫికేషన్స్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ లాగ్లో అది క్యాప్చర్ అవుతుంది. ఓకే, అండ్ డిజైన్లోకి రండి. సో సింపుల్ డిజైన్, లైక్ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఒక మెయిన్ సీక్వెన్స్, దాంట్లో ఇక్కడ సర్చ్లో మెసేజ్ బాక్స్ అని టైప్ చేసి ఈ మెసేజ్ బాక్స్ని మనం ఏం చేస్తున్నాం, డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసేస్తున్నాను, యాక్టివిటీలోకి వెళ్ళి మెసేజ్ బాక్స్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. చేసిన తర్వాత చూడండి ఇక్కడ ఏ టెస్ట్ ఇవ్వలేదు కాబట్టి ఎర్రర్ చూపించింది. సో దానికోసం నేను ఏమి ఇస్తున్నాను, వెల్కమ్ టు UiPath. ఓకే, సి ఇప్పుడు రెడ్ మార్క్ పోయింది, రైట్? జస్ట్ సేవ్ అండ్ రన్. చూడండి డైలాగ్ బాక్స్ ఓపెన్ అయిందా? ఈ డైలాగ్ బాక్స్ ఓపెన్ అయిన తర్వాత దీన్ని మనం ఏం చేస్తాం, ఓకే క్లిక్ చేసేంత వరకు ఇది స్టాండ్ బై మోడ్లోనే ఉంటుంది. ఓకే, ఇది ఎప్పుడైతే ఓకే క్లిక్ చేస్తాం అప్పుడు ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అవుతుంది అనమాట. ఓకే, పాయింట్ అర్థమైందా? మళ్ళీ రన్ చేస్తున్నాను చూడండి. ఎప్పుడైతే రన్ ఫైల్ క్లిక్ చేస్తామో అప్పుడు ఏమవుతుంది, అది రన్ అయ్యి మనకి మెసేజ్ బాక్స్లో డేటా ఇస్తుంది. ఎప్పుడైతే ఓకే క్లిక్ చేస్తామో అప్పుడు క్లోజ్ అవుతుంది. ఇక్కడ మనకి ప్రాపర్టీస్లో ఏముంది, అది సర్టెన్ టైం పీరియడ్ తర్వాత క్లోజ్ అవ్వాలనుకున్నా అనుకోండి. ఇప్పుడు నేనేం పెడతాను, 5 సెకండ్స్. ఓకే, 5 సెకండ్స్. ప్రాపర్టీస్లోకి వెళ్ళండి, సెలెక్ట్ చేయండి, ఇది ప్రాపర్టీస్లోకి వెళ్ళండి, 5 సెకండ్స్. 5 సెకండ్స్ తర్వాత అదేం అవ్వాలి, ఆటోమేటిక్గా క్లోజ్ అవ్వాలి. నేను క్లోజ్ చేయను. ఓకే, జస్ట్ చూడండి ఇప్పుడు నేనేం క్లోజ్ చేయలేదు, అదే క్లోజ్ అయిందా? సో ఇలా మనం శాంపుల్ మెసేజ్ బాక్స్ని యూస్ చేసి మెసేజ్ని పాపప్ చేయొచ్చు. ఓకే, మీకు అన్ని ట్యాబ్స్ ఎవ్రీథింగ్ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చే క్లాస్ నుంచి మనం ఏంటంటే ఇన్ డీటెయిల్ ఈచ్ యాక్టివిటీ మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి దాని ఫంక్షనాలిటీస్ చూద్దాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.